సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు ధర్మోపదేశకుడై గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచమని ఆజ్ఞ. చాలా అక్కడ మనం చూస్తే ఆ ప్యాసేజ్ అంతట్లో వ్రాయబడిన మాటలంటే దేవుని ప్రకటిస్తున్నటువంటి ఆ వ్యక్తులను గురించి ఏమి జ్ఞాపకం చేస్తామంటే వీరిని విడిచిపెట్టండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము ఏదైతే అది నెరవేర్చాలి కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ ప్రయాస పడండి. కనుక అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకసారి ఈ 38వ వచనం, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు యోహానులు వారు ప్రకటిస్తున్నటువంటి సువార్త పరిచర్యలో వారిని ఆటంకపరుస్తా ఉన్నారు. దేవుని సేవకులైనటువంటి దేవుని శిష్యులైనటువంటి వారిని ఆటంకపరుస్తా ఉన్నారు. గమాలీయేలు అంటే ఆయన మంచి పండితుడు, ధర్మశాస్త్రోపదేశంలో ఒక థియలాజికల్ ప్రొఫెసర్ ఆయన. ఆ రోజు ఆయన చెబుతున్న మాట అంటే ఈ మనుషులను విడిచిపెట్టండి, వారి జోలికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు శ్రమలో ఉన్నప్పుడు దేవుడే విడిపిస్తాడు. దేవుని బిడ్డలు ఒకవేళ నీవు దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, అయ్యా నేను నా కుటుంబం దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాం కానీ శ్రమలు ఎక్కువైనాయి అయ్యారు. ఆయన అభిషేకించబడినవాడు, నీ శ్రమలో నీకు తోడుగా ఉండేవాడు. వస్తాయి శ్రమలు, వస్తాయి. ఆ శ్రమలలో నీకు తోడుగా. అందుకని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు యోబు గురించి.